హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అంశం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ సెకండ్ ఇన్నింగ్. అంటే ఒక ప్రాపర్ వేలో పేషెంట్ ప్రిపేర్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత చాలా అద్భుతమైన క్వాలిటీఫుల్ లైఫ్ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు. దెర్ఫోర్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారో వారందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఒక కొత్త న్యూ లైఫ్ పొందడానికి ప్రిపేర్ అయి ఉండాల్సి వస్తుంది. దెర్ఫోర్ అలా ప్రిపేర్ కావాలంటే తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1 పాయింట్, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వారి మెడికేషన్ షెడ్యూల్ని ఒక యజ్ఞంలాగా చాలా డెడికేషన్తో ఫాలో అవ్వడం. ఒక్క పూట కూడా మెడిసిన్ ఆపేసే సాహసం కానీ లేక అలాంటి చర్య కానీ చేయకూడదు. ఎందుకోసమంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ కొత్త కిడ్నీ మన శరీరంలో అంతర్భాగం కావాలంటే మన ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేసే మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వీటినే ఇమ్యునోసప్రెసెన్స్ అంటారు. ఈ ఇమ్యునోసప్రెసెన్స్ మెడికేషన్స్ని ఒక పూట మానేసిన రిజెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందే ప్రతి ఒక్క కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కూడా మానసికంగా ఈ ప్రాపర్ ఇంపెక్కబుల్ డెడికేటెడ్ షెడ్యూల్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా రెగ్యులర్గా మీ నెఫ్రాలజిస్ట్ చెప్పిన విధంగా టైం టు టైం టెస్టులు చేయించుకొని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం. జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కాబట్టి కొత్త కిడ్నీ వేయించుకున్న తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎప్పటికీ జరగకూడదు. బికాజ్ ఆ కొత్త కిడ్నీని మీరు 100% ప్రేమించాలి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దాంతోపాటు మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, దాని బాగోగులు కూడా చూసుకోవాలి. దెర్ఫోర్ రెగ్యులర్ ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 3 months ఫాలోఅప్స్ ఎక్కువగా ఉంటాయి, 3 to 6 months ఇంకొద్ది ఫాలోఅప్స్ తగ్గుతాయి, 6 to 1 year ఇంకా ఫాలోఅప్స్ తగ్గుతాయి, 1 year తర్వాత ఫాలోఅప్స్ ఇంకా తగ్గిపోతాయి, ఆఫ్టర్ 3 years ఫాలోఅప్స్ ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ ఫస్ట్ 3 months, 6 months, 1 year గోల్డెన్ పీరియడ్. ఎవరైతే పేషెంట్స్ ఈ ఫస్ట్ 1 year పాటు ట్రాన్స్ప్లాంట్ కిడ్నీని చక్కగా కాపాడుకుంటారో వారికి ఫ్యూచర్లో బ్రహ్మాండమైన లైఫ్ వస్తుంది. బట్ ఈ 1 year పాటు మాత్రం 100% ఫాలోఅప్స్ని మీ డాక్టర్ గారు చెప్పిన విధంగా 200% డెడికేషన్తో చేయాల్సి వస్తుంది. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ యొక్క ఆహారం. ట్రాన్స్ప్లాంట్ తర్వాత 99% డైట్ రిస్ట్రిక్షన్స్ వెళ్ళిపోతాయి. బట్ స్టిల్ పేషెంట్స్ అందరూ కూడా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. టూ మచ్ అమౌంట్ ఆఫ్ రెడ్ మీట్ తీసుకోకూడదు, సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హోమ్ ఫుడ్కి అలవాటు పడాలి. దెర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ 90% డైట్ రిస్ట్రిక్షన్స్ వెళ్ళిపోతాయి, కానీ బయట ఆహారాన్ని చాలా వరకు తగ్గించాల్సి వస్తుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషన్ తీసుకోవడం. ఆ ప్రికాషన్స్ అంటే ఏదో పెద్ద ప్రికాషన్స్ కాదు, సింపుల్. ఫస్ట్ 1 year పాటు ప్రాపర్గా మాస్క్ వేసుకోవడం అండ్ లైఫ్ లాంగ్ హ్యాండ్ వాష్కి అలవాటు పడడం. ఈ ప్రికాషన్స్ అని తీసుకోవడం వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ చాలా గొప్ప బంగారం లాంటి క్వాలిటీఫుల్ లైఫ్ని ట్రాన్స్ప్లాంట్ తర్వాత పొందగలరు.